హలో అండి. ఓరియో బిస్కెట్లతో కేక్ ఎలా తయారు చేసుకోవాలో అయితే చూపించబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గోదావరి అమ్మాయి హైదరాబాద్లో సత్య. ముందుగా దీనికోసం 2 ఓరియో బిస్కెట్ ప్యాకెట్లు అయితే తీసుకున్నానండి, 10 రూపీస్వి. వీటిని ముక్కలుగా చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకొని బాగా బ్లెండ్ అయితే చేసుకోవాలండి. మెత్తగా చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఒక ఈనో ప్యాకెట్ని అయితే తీసుకొని వేసుకున్నాను. కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. ఈనో బదులుగా మనం బేకింగ్ సోడా అయినా వాడుకోవచ్చు. తర్వాత కాచి చల్లార్చుకున్న పాలను అయితే యాడ్ చేసుకున్నానండి. ఇది కొంచెంగా పాలను యాడ్ చేసుకుంటూ మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు అయితే మనం కలుపుకోవాలి. లేదంటే మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే బీటర్ సహాయంతో అయినా మనం క్రీమీగా వచ్చేంత వరకు దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ముందు మనం కేక్ ఎందులో అయితే చేసుకుందాం అనుకుంటున్నామో అందులో ఆయిల్ రాసుకొని బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు, లేదంటే మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకొని ఈ మిశ్రమాన్ని అయితే అందులోకి వేసేసుకొని ఒక 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్ అయిపోతాయి. ఇప్పుడైతే డైరీ మిల్క్ చాక్లెట్లను అయితే వేసుకుంటున్నానండి, పైన విప్పింగ్ క్రీమ్ లాగా చేసుకోవడం కోసం. కొన్ని పాలను అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ముందుగా ప్రీహీట్ చేసుకొని సాల్ట్ వేసుకొని ప్రీహీట్ అయితే చేసుకున్నానండి ఒక 10 మినిట్స్. తర్వాత కేక్ని అయితే బ్యాటర్ని అందులో పెట్టేసి ఒక 30 to 40 మినిట్స్ సిమ్లోనే ఉంచి కుక్ చేసుకున్నానండి. కుక్ చేసుకున్న తర్వాత దీన్ని అయిపోయిన తర్వాత చల్లార్చుకున్న తర్వాత ఈ కేక్ని అనేది మనం సెపరేట్ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత మనం కేక్ని అనేది సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే అవన్నీ కొంచెం కట్ చేసేసుకొని తీసేసుకొని ఇలా అయినా తినేయచ్చు, లేదంటే కొంచెంగా డైరీ మిల్క్ అది చాక్లెట్ది వేసుకొని అయితే నేను అది వేద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పైన కూడా కొంచెంగా క్రాక్స్లా వచ్చినాయి కదా, దాన్ని కూడా అయితే కట్ చేసుకుని దాన్ని కూడా పక్కన పెట్టుకొని డైరీ మిల్క్ది పైన విప్పింగ్ క్రీమ్ లాగా ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాను. దీన్ని అయితే మిక్సీలో వేసుకొని కొంచెం పాలు, ఒక 2 స్పూన్లు షుగర్ కూడా అయితే యాడ్ చేసుకొని ముందు ఇలా వేసేసుకుంటే సరిపోను, కొన్ని పాలు వేసేసరికి ఇదైతే బాగా పలచగా అయిపోయిందండి. కొంచెం థిక్ క్రీమ్లా అయితే వేసుకోండి. అది జరగట్లేదని చెప్పి నేను కొన్ని పాలు వేసేసరికి అది బాగా పలచగా అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అది గట్టిగా అయితే అవ్వలేదు, అలా క్రీమీగానే ఉండిపోయింది. ఫైనల్గా అయితే ఓరియో బిస్కెట్లతో అయితే కేక్ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చినట్టే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. బై బాయ్.